రక్త సంబంధం పోతే బంధువర్గం ఉండదా? ఉండని ఉండకపోని నాకు అనవసరం. మీకు అనవసరం అనుకుంటే చాలా. నా వాళ్ళు, నా కొడుకు కార్యం అనే తృప్తి నాకు కూడా ఉండాలిగా. ఇంత ఘనంగా నేను అన్ని దగ్గరుండి జరిపిస్తుంటే అంతకన్నా నీకు నీ వాళ్ళు రావటమే గొప్ప. సరే ఓ పని చేయవే, నీకదే తృప్తి అనుకుంటే పిలిపించు. బస్సులు లారీలు మాట్లాడి అందరినీ పిలిపించు. చూడు, నేను నా అనుకునే వాళ్ళని తీసుకుని పక్కకి వెళ్ళిపోతాను. అప్పుడు ఎంత తృప్తి పడతావో పడవే. అత్తయ్య చూడు, చెప్పినట్టు చేతులు కట్టుకుని జరగబోయే కార్యక్రమాన్ని చూడు. ఇలా నోరు తెరిచిన పెత్తనం కట్టుకున్న కార్యక్రమం జరగదు. జాగ్రత్త, వెళ్ళో.
రేడియో సీత అంటే మాకు చాలా ఇష్టం. తను మీ ఇంటికి కోడలుగా రావడం చాలా అదృష్టం. మీరు రోజు పాటల్లాంటి మాటలు వినొచ్చు. 3 ముళ్ళు పడే వరకే రేడియో సీత. ఆ తర్వాత ఈ మంగమ్మ మనవరాలు అలా పిలవటం అలవాటు చేసుకోండి. ఇంకా రేడియో సీత, టీవీ సీత అనకండి. లక్ష్మి, వెళ్ళి సాకేతం తీసుకురా. అలాగే అత్తయ్య. రా నాన్నారా, వచ్చేలా పీటల మీద కూర్చో. తోడి పెళ్లి కొడుకుని కూడా కూర్చోబెట్టండి. కూర్చోనన్నా. అది ఇక్కడ పెట్టండి. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి, ఇది తెలుగువారి పెళ్ళి. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి, ఇది తెలుగువారి పెళ్ళి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం, ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్ళి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి, ఇది తెలుగువారి పెళ్ళి. లక్ష్మి, చక్కగా నలుగు పెట్టి తలంటూ స్నానం చేయించి తీసుకురా. రానన్నా. లేనన్నా. సీత, అమ్మమ్మ గారు పెట్టిన ఈ చీర కట్టుకుని రామ్మా. లేదమ్మా, నేను ఆ చీర కట్టుకోను. ఏంటే నువ్వనేది? పెళ్లి పీటల మీద కట్టుకోవడానికి నువ్వెంతో కష్టపడి కొన్న ఆ పట్టు చీర కట్టుకుంటాను. పిచ్చి పిచ్చి వేషాలేకో. పిన్నిగారు ప్రత్యేకంగా కొని పెళ్లి కూతుని చేసేటప్పుడు ఈ చీరే కట్టుకోవాలని ఖచ్చితంగా చెప్పారు. నేను మాటిచ్చాను. అమ్మా, నువ్వు నీ మనసుకి నచ్చే కదా ఆ చీర కొన్నది. అది ఎలాగో అక్కడ కట్టుకునే వీలుండదు. పరువు, ప్రతిష్ట, హోదా అంటూ లేనిపోని రభస చేస్తుందనే కదా నువ్వు సరే అన్నావు. అందుకే నేనిప్పుడు ఇక్కడ పెళ్లి కూతురిగా తొలి చీర నువ్వు కొన్నదే కట్టుకుంటాను. సీత, నా మాట విను, లేకపోతే లేనిపోని గొడవలవుతాయి. ఆవిడ మనవణ్ణి పెళ్లి కొడుకుని చేసే హడావిడిలో ఉంది. ఇక్కడికొచ్చి చూసే ఛాన్సే లేదు. అమ్మ కోరిక తీర్చానన్న తృప్తి నాకు దక్కనివ్వమ్మా. తల్లి చేతి చలవతో నన్ను చల్లగా ఉండేలా చూడమ్మా.
వద్దే, నాకు భయంగా ఉంది. భయపడుతూ భయపడుతూ నిన్ను పెళ్లి కూతుని చేస్తే ఆ భయంలోనే నువ్వు నేను బతకాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. వద్దమ్మా, అయిన దానికి కాని దానికి కన్నీళ్లు పెట్టుకోకు. మన ఇంట్లోనైనా మనం ధైర్యంగా ఉండకపోతే ఎలా? నేను ధైర్యంగా ఉండాలంటే నువ్వు ఆవిడ పెట్టిన చీర కట్టుకోవాల్సిందే. పోను పోను నువ్వు ఆవిడి కంటే మొండిదాల్లా ప్రవర్తిస్తున్నావు. సరే, అదే కట్టుకొస్తాను, నువ్వు వెళ్ళు. సరే, తొందరగా రా, వజ్యం వచ్చేస్తుంది. అంత చెప్పినా మళ్ళీ నువ్వనుకున్నదే చేసావు కదా. నేను చేసింది నీకోసమే కదమ్మా. ఇలా కోపం తెప్పించడానికేనా? పెళ్లి కూతురుని అవడానికే పట్టుచీర కట్టుకొచ్చాను. నువ్వు కోప్పడి శాపాలు పెడతావా? శాపాలు పెట్టే శక్తి నాకెక్కడుందే? ఇటు నువ్వు అటు ఆవిడ నా గుండె దడదళ్ళాడించేస్తున్నారు. వదిలే అక్క, నీ సంతోషం కోసమే అది చేసింది. తల్లిగా నువ్వు కోరుకున్నట్టే కూతురుగా నీ కోరిక తీర్చాలని అది అనుకుంటోంది. ప్లీజ్ అమ్మా. సావిత్రక, సావిత్రక. సర్లే, ఏదోడు కాని. శకుంతల, అలంకారం, పూల జడ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి త్వరగా తీసుకురామ్మా. సరే అక్క. వస్తున్నానండి. సావిత్రక, సావిత్రక. సర్లే, ఏదోడు కాని. శకుంతల, అలంకారం, పూల జడ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి త్వరగా తీసుకురామ్మా. సరే అక్క. వస్తున్నానండి. నీ పరధ్యానం? శుభకార్యం జరుగుతుంటే ఏమిటి కన్నీళ్లు కార్చడం? కాస్త నవ్వుతూ ఉండొచ్చుగా. విచలనం ధరణిజా శ్రీరమణ మధురవదన నలిన నయన మనవి వినరామ రామ చక్కని సీతకి అరచేత గోయ
చక్కని సీతకి ఎర్ర జాబిలి చేయి రాముడేడని అడుగుతుంటే చూడలేదు. ఆహా, అది మంగమ్మ మనవడంటే ఎంత దర్జాగా ఉన్నావురా. మంగమ్మ మనవడంటే ఎంత దర్జాగా ఉన్నాడు. ఎంత కళగా ఉన్నావురా. మంగమ్మ మనవడంటే ఎంత దర్జాగా ఉన్నాడు. ఎంత కళగా ఉన్నావురా. అందరూ అలా నిలబడిపోయారే. ఎవరన్నా నా సాకేత్ తరపున మంగళహారతి పాడండి. హారతి పట్టిన వాళ్ళు ఆడబడుచులతో సమానం. ఇదిగో తాంబూలంగా ఇది తీసుకోండి. నాన్న సాకేత్, పెద్దల ఆశీర్వచనాలు తీసుకో. నిండు నూరేళ్లు వర్ధిల్లి 100 మంది పిల్లల్ని కని 1,00,000 కుటుంబాలతో ఆనందంగా వర్ధిల్లు నాయనా. అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లు. లక్ష్మి, సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లు బాబు. పెళ్లి కొడుగ్గా వీడిని చూసి మనం ఎంతో మురిసిపోతున్నాం. వీళ్ళలాగే నా మనవరాలు కూడా పెళ్లి కూతురుగా ముస్తాబై చూడ ముచ్చటగా ఉండి ఉంటుంది. దాన్ని ఒకసారి చూడాలని మనసు ఆరాటపడుతుంది. పద, ఒకసారి వెళ్ళి సీతను చూసొద్దాం. బయలుదేరి. అలాగే అత్తయ్య.